వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. విజయవాడ హోటల్ మేనేజ్మెంట్ సిద్ధార్థ కాలేజ్ గ్రౌండ్స్లో ఈ రోజు నుంచి 25వ తేదీ వరకు 4 రోజుల పాటు ఫల అలాగే పుష్ప ప్రదర్శన చేస్తూ ఉన్నారు రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. ఈ సొసైటీ వాళ్ళు గత 6 సంవత్సరాల నుంచి కూడా వివిధ ఎన్నో రకాల స్టాల్స్ ఏర్పాటు చేస్తూ కూడా గ్రీనరీ మీద అలాగే గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ కల్పిస్తూ కూడా ఇక్కడ ప్రదర్శన అనేది చేస్తూ ఉన్నారు. ఈ 4 రోజులు కూడా వివిధ రకాల మొక్కలతో పాటు పూల మొక్కలు అలాగే పండ్ల మొక్కలు, గార్డెన్కి సంబంధించిన సాయిల్ అలాగే ఎరువులు, పాట్లు ఇలాంటివన్నీ కూడా గార్డెనింగ్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం కూడా ఇక్కడ మనకి అందుబాటు ధరల్లో దొరుకుతూ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు రకరకాల మొక్కలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఏమేమి మొక్కలు ఉన్నాయి, ఎంత ధరల్లో ఉన్నాయి, అలాగే ఎలాంటి స్టాల్స్ ఏర్పాటు చేశారు, డిఫరెంట్గా మనకి ఏం కనిపిస్తుంది అనేది కూడా మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చేయండి. మాకు మంగళగిరిలో నీమ్ టాయ్స్ ఇవి వేప చెట్టు వుడ్స్ దొరుకుతాయి అన్నమాట. అవి తీసుకొచ్చి మనకి అందుబాటులో ఉన్నాయి కాబట్టి అవి తీసుకొచ్చి చక్కగా మనం ఒక కంపెనీ లాగా పెట్టుకొని చిన్నగా ముగ్గురితో స్టార్ట్ చేసి ఇప్పుడు 20 మంది వరకు అయ్యారు. నీమ్ టాయ్స్ మేము విలేజ్లో రాయపూడిలోనే పెట్టుకున్నాము, ఉపాధి కల్పించాము. ఇప్పుడు ఇదేంటంటే ఉండంగా ఇంకా ఉపాధి కల్పించాలి, ఇంకా 10 మందికి 300 మందికి పని కల్పించాలి పట్టుదల అన్నమాట. నాకు మా బాబు ప్రోత్సహించి చక్కగా నేను చెప్పినట్టు బాబు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆన్లైన్లో మేము ఇవన్నీ అమ్ముతాము. ఇంకా మాకు హెల్ప్ మీలాంటి వాళ్ళ హెల్ప్ అట్లా కొంచెం ఆపర్చునిటీ ఇట్లా మెసేజ్ అందరి ద్వారాగా తెలిస్తే ఇంకా మాకు బిజినెస్ పెరిగిద్ది కదా అన్నట్లు మేము ఇక్కడికి వచ్చి మీ సహకారాలతో మేము ఇంకా ఎదగాలని, ఇంకా 10 మందికి మా ద్వారాగా ఉపాధి కల్పించాలని మా ఆశ మేడం. మనం చూసుకోవచ్చు అన్ని వెరైటీస్ ఉన్నాయి. దేని మీద కలర్ అనేది మనకు కనిపించదు. అలా వీళ్ళు ఇక్కడ అంటే కొంతమందికి మహిళలకి ఉపాధి కల్పించడంతో పాటు ఆర్గానిక్గా ఇలాంటి టాయ్స్ అనేవి తయారు చేస్తూ ఉన్నారు. ఈ స్టాల్లో ఏమి ఉంటాయండి? ఆర్గానిక్గా కూరగాయలు మన చేతులతో మన మిద్దెలపై మనమే పండించుకొని మన ఆరోగ్యాన్ని మనమే సంరక్షించుకోవాలి అనే ఉద్దేశంతో ఈ గ్రూప్ స్టార్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇప్పుడు రైతులకి కెమికల్స్ వాడకుండా ఏ పంట పండించలేకపోతున్నారు. సో ఆ నేపథ్యంలో ఆ కూరగాయలని తెల్లారే 2వ రోజు తెచ్చి మనకు అమ్ముతుంటే ఆ అవశేషాలను ఉన్న వాటిని మనం కొనుక్కొని తిని మళ్ళీ వాటిని మనం బాడీలోకి పంపించుకొని కలుషితమయ్యి మనకంతా హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి. ఇదివరకు కాలంలో క్యాన్సర్స్ అలాంటివి ఏమి లేవు, ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయినాయి కదా. సో అందుకని చెప్పేసి మేము మా కూరగాయలు మేమే పండించుకుందాం అనే ఉద్దేశంతో మేము టెర్రస్ గార్డెనింగ్ మొదలుపెట్టిన తర్వాత మట్టి మిశ్రమం నుంచి విత్తనాలు వేసుకోవటము, కూరగాయలు నారు పెట్టుకోవటము, పెస్టిసైడ్స్ ఎలా వాడాలి, పురుగులు వస్తే ఏం చేయాలి, ఇలాంటివన్నీ ఆల్రెడీ చేసే వాళ్ళ దగ్గర నేర్చుకొని సక్సెస్ సాధించిన తర్వాత మాలాగా చాలామందికి ఇలాంటి డౌట్సే చాలా ఉంటాయి. ఆ ఉద్దేశంతో మేము ఒక వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేశామండి. ఏపీ తెలంగాణ మొత్తం ఒక 2000 మంది ఉంటారు. వర్చువల్గానే మాకు వచ్చినవన్నీ మేము డౌట్స్ అన్నీ మా గ్రూప్లో పెట్టుకుంటాం. మా గ్రూప్లో కొంతమంది సైంటిస్టులు, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ వాళ్ళు అందరూ ఉంటారు. వాళ్ళు ఎలా వాడారో అవన్నీ మాకు చెప్తూ ఉంటే దాన్ని బట్టి మేము ఒకళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే 60+ ఏజ్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు వాళ్ళ ఆరోగ్యంతో పాటు ఆరోగ్యం తీసుకుంటున్నారు. ప్లస్ పిల్లలందరూ అబ్రాడ్లో అటు ఇటు వెళ్ళిపోయి సెటిల్ అయిపోయి ఉండటం వల్ల వాళ్ళ లోన్లీనెస్ ఉంటుంది. అదంతా దీంట్లో స్ట్రెస్ అనేది రిలీఫ్ పొందేస్తున్నారు. మన చుట్టుపక్కల ఉండే మొక్కలే మనకి ఎలా ఉపయోగపడతాయి అనేది మనకు తెలియదు. సో మెడిసినల్ ప్లాంట్స్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తే దాన్ని కొంతలో కొంత ఇప్పుడు కేశవర్ధిని ఉంటుంది, వైట్ హెయిర్ వచ్చే వాళ్ళకి అట్లా వాళ్ళందరికీ బాగా పనిచేస్తుంది. మనకి పాడుకు కూడా చల్లదనాన్ని ఇస్తుంది. అవి మన కళ్ళ ముందే ఉంటాయి కానీ మనకి వాటికి ఉపయోగాలు
తెలియక ఏవో మన కలుపు మొక్కల్ని తీసి పడేస్తూ ఉంటారు. సో అవన్నీ మనకి జనాలకి తెలియజేయాలి అనే ఉద్దేశంతో మేము ఈ మెడిసినల్ ప్లాంట్స్ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. మన వాతావరణంలో పెరిగే నారు మొక్కలు, అవే మొక్కల్ని నారు మొక్కలు తీసుకొచ్చి తక్కువ రేట్లకి మేము అందరం కలిసి తక్కువ రేట్లో కొనుక్కొని పంచుకుంటూ ఉంటాం. అవి మన దగ్గర మన వాతావరణంలో పెరుగుతాయి కాబట్టి ఇంకా అక్కడి నుంచి సస్టైన్ అవుతాయి. సో ఇలాంటివన్నీ ప్రమోట్ చేస్తూ ఉంటామండి. థ్యాంక్ యూ అండి. ఇక్కడ మనతో పాటు గ్రీన్ ఇండియా అవార్డు గ్రహీత వెంకట సుబ్బారావు గారు ఉన్నారు. ఈయన ప్రత్యేకత ఏంటంటే మనం ఇంట్లోనే వర్మీ కంపోస్ట్ అంటే ఇంట్లో ఉండే మొక్కల ద్వారా వచ్చే వేస్ట్ తోటేనా సార్, కిచెన్లో వచ్చే వేస్టేజ్ తోటి ఆర్గానిక్గా మనం మొక్కలు పెంచుకోవడానికి ఇక్కడ వర్మీ కంపోస్ట్ ఎట్లా తయారు చేయాలి అనేది మనకి చూపించబోతూ ఉన్నారు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్. ఇది అసలు ఎట్లా మనం తయారు చేసుకోవచ్చు, ఒక మిషనరీ కూడా ఇక్కడ అరేంజ్ చేశారు, అసలు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉన్నారు సార్. ఇప్పుడు మనం ప్రతిరోజు మన ఇంట్లో కనీసం ఒక అర కేజీ వ్యక్తులను బట్టి కేజీ వ్యర్థాలు, సేంద్రీయ వ్యర్థాలు వస్తూ ఉంటాయి. సేంద్రీయ వ్యర్థాలని మనం బయట పారేయటం వల్ల ఎంత పర్యావరణానికి మనం హాని చేస్తున్నామంటే, మనం ఆ చెత్తని తరలించడానికి చాలా మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు. పర్యావరణం దాంట్లో బయట ఊరవతల పారేయటం వల్ల పొల్యూట్ అయిపోయి, అండర్ గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయి, మనకి తగలబెట్టడం వల్ల వేడి పెరిగిపోయి, మనం అలా కాకుండా ఇంట్లో వ్యర్థాలను మనం ఇంట్లోనే తయారు చేసుకునే ప్రక్రియకి మనం ఇదిగోండి ఇక్కడ డిజైన్ చేయటం జరిగింది. ఈ బకెట్లో వచ్చే ఈ చిన్న బకెట్ అండి, దీనికి హోల్స్ పెట్టాం ఇక్కడ చుట్టూతో బకెట్కి. దీంట్లో కూరగాయల వ్యర్థాలు వేస్తాం ఫస్ట్, సేంద్రీయ వ్యర్థాలు ఏదైతే కిచెన్ వేస్ట్ వేస్తాం దీంట్లో, తర్వాత మనం ఎండాకులు వేస్తాం, తర్వాత మన ఇంట్లో వచ్చే ప్రతిరోజు ఇంట్లో మన మజ్జిగ ఉంటుందండి, దట్ ఈజ్ అన్ కంపోస్టింగ్ కల్చర్, దానికి మజ్జిగ వేస్తాం, కొంచెం మట్టి వేస్తాం, మట్టిలో కూడా ఈకోలీ బ్యాక్టీరియా ఉంటుంది. సో ఈ 4 పదార్థాలు, కూరగాయల వేస్టు, డ్రై లీవ్స్, ఎండిపోయిన ఆకులు, మజ్జిగ, మట్టి, ఈ 4 వేసి లేయర్ బై లేయర్ రోజు అలాగా మనం ప్రతిరోజు అలా చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఈ లీఫీ వెజిటబుల్స్, ఈ కూరగాయల వ్యర్థాలు దాంట్లో లీచెట్ అనే పదార్థం వచ్చి మనకి వస్తుందండి. దాని మూలంగా మనం ఏం చేసామంటే దీంట్లో కింద ఇంకో బకెట్ పెట్టుకుని దాన్ని ట్యాప్ పెట్టుకున్నాం. లిక్విడ్ ఫెర్టిలైజర్గా దట్ ఈజ్ అన్ కాల్డ్ యాజ్ లీచెట్. ఆ లీచెట్ను కూడా మనం ఆర్గానిక్ లిక్విడ్ ఫెర్టిలైజర్ అంటాం. దాన్ని స్ప్రే చేసుకోవడం వల్ల కూడా మొక్కలకి తెగుళ్ళు అయి రాకుండా ఉంటాయి. సో ఈ ప్రక్రియ ఒక విధానం మనకి. రెండోది ఏంటంటే మనకి ఇండివిజువల్ హౌసెస్లో వచ్చేప్పటికి ఈ పైప్ ఉంది కదండి, ఈ పైపు మనకి నేలలో పాతేసుకుంటాం. నేలలో పాతేసుకోవడం వల్ల ఈ పైపులోనూ కూడా ఇట్లాగే మనం కూరగాయల వ్యర్థాలు వేస్తాం, అట్లాగే ఎండాకులు వేస్తాం, అట్లాగే కొంచెం మజ్జిగ పోస్తాం, కొంచెం మట్టి వేస్తాం. సో ఇదే ప్రాసెస్గా 4 రోజు చేసుకోవటం వల్ల ఈ పైపు నిండినాక మళ్ళీ ఇంకొక పైపు పెట్టుకుంటాం. ఈ పైపులో కానీ ఈ బకెట్లో కానీ ఒక 45 రోజులు కదిలించకుండా మనం పైన మూత పెట్టేసేసి ఉండటం వల్ల మనకి ఎరువు తయారైపోతుంది. ప్రకృతి సిద్ధమైనటువంటి జీవసేంద్రియ ఎరువు. దాంట్లో ఆ ఎరువులో అనంతకోటి బ్యాక్టీరియా ఉంటుంది, ప్రకృతి సిద్ధంగా తయారు. ఇప్పుడు మనం తినే ఆహార పదార్థాలన్నీ కూడా, కూరగాయలన్నీ కూడా క్యాన్సర్ రావడానికి కారణం ఏంటంటే మనం దాని మీద కెమికల్ వాడటం, కెమికల్ ఎరువులు అంటే రసాయనిక ఎరువులు వాడటం, పురుగు మందులు మనకి మొక్కలకి పురుగు మందులు వాడటం, అది విషతుల్యమైనటువంటి పురుగు మందులు వాడటం వల్ల క్యాన్సర్ కారకాలు అనేకమైనటువంటి మన బ్లడ్ మొత్తం కూడా కెమికలైజ్డ్ అయినటువంటి మనకి అనారోగ్య కారణానికి మనం ఇవాళ పరిస్థితులు ఇవాళ తలెత్తాయి. సో పైగా ఎరువులు 24 రకాలు, పైన ఇంకొక 6 రకాలు, దాదాపు 30 రకాల మొక్కలు పెంచుకోవడానికి ఈ డ్రమ్ డిజైన్ చేయడం జరిగింది. అట్లాగే ఈ డ్రమ్ములోనే మళ్ళీ ఎరువు తయారు చేసుకుంటానికి లోపల పైప్ పెట్టామండి. అట్లాగే ఈ తయారైన కంపోస్ట్ నుంచి మనం ఈ పైప్లో వేసుకుంటే కంపోస్ట్ అయిన మెటీరియల్ అంటే ఫస్ట్ కంపోస్ట్ అవ్వాలండి మెటీరియల్. కంపోస్ట్ అయిన మెటీరియల్ని మనం వర్మీ కంపోస్ట్గా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఈ కంపోస్టెడ్ మెటీరియల్ని ఈ పైప్లో వేసుకోవటం వల్ల, ఈ పైప్లో వేసుకుని మళ్ళీ నీళ్లు 30% తేమ శాతం ఉండాలి. దాంట్లో వానపాములు వేయటం వల్ల వానపాములు ఈ కంపోస్ట్ని ఆహారంగా తీసుకుని దాని లిటర్ని పైన వదులుతుందండి. అది ప్రకృతి సిద్ధమైనటువంటి జీవసేంద్రియ వానపాముల ఎరువు. సేంద్రియ ఆహారాన్ని పండించడం వల్ల, సేంద్రియ ఆహారాన్ని భుజించటం వల్ల మన జాతి కూడా ఆరోగ్యంగా మనకి ఆనందంగా ఉండటం వల్ల జాతి సంపద పెరుగుతుంది. తద్వారా మన దేశం యొక్క సంపద సౌభాగ్యాన్ని మనం మెరుగుపరిచిన వాళ్ళు అవుతాం. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే అనేక సామాజిక, ఆర్థిక, ఆరోగ్య, విద్య, వైద్య, ఉపాధి
పర్యాటక విదేశీ మార్గద్రవ్య ఉపయోగాలు నేను చెప్పి ఇందుమూలంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్. పట్టమట ఎలక్ట్రిసిటీ కాలనీ వర్మీ కంపోస్ట్ ప్లాంట్ ప్రెసిడెంట్ అండి. మేము తయారు చేస్తున్నాం ఈ వర్మీ కంపోస్ట్ ఇది అనేది న్యాచురల్గా. అక్కడ కావాల్సినంత మెన్యూర్ ఉంది, న్యాచురల్గా తయారై సేంద్రియ మెన్యూరు. కేజీ 10 రూపాయల కాడికి ఇస్తున్నాం. ఔత్సాహకులు ఉత్సాహవంతులు ఎవరైనా కావాల్సిన వారు అక్కడికి వచ్చి కొనుక్కొని దాన్ని వాడి ప్రయోజనం పొందగలరని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. చెప్పండి మేడం, ఈ రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ 4 రోజులు కూడా ఈ ఎక్స్పో అనేది అరేంజ్ చేశారు. ఏ ఉద్దేశంతో మీరు ఈ ఎక్స్పో అనేది అరేంజ్ చేయడం జరిగింది? ఎలా ఉంది స్పందన? ఈ రోజ్ సొసైటీ అనేది 2016లో స్టార్ట్ చేశారు. అప్పుడు మేము ఒక 150 మంది లేడీస్ స్టార్ట్ చేస్తే అభ్యుదయ కాలేజీలో అక్కడ మనకి గ్రౌండ్ ఇచ్చారు. అక్కడ మనం ఈ మొక్కల్ని 600 రకాల గులాబీలు 6000 కుండీలతో మనం స్టార్ట్ చేసాం. అప్పుడున్న సీఎం గారు, చీఫ్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. సడన్గా విజిట్ చేసి చాలా బాగుంది, లేడీస్ని మనం ఎంకరేజ్ చేయాలని చెప్పి ఆయన పక్కన వచ్చిన కూడా అందరికీ చెప్పారు. చాలా అప్రిషియేట్ చేశారు. ఫ్యామిలీ లేడీస్ వచ్చి ఇలా చేయటం అనేది ఇట్స్ లైక్ ఏ సోషల్ వర్క్. మాకు కూడా ఇప్పుడు మాకు పిల్లల పనులు అయిపోయినాయి కాబట్టి రోజు రోజుకి మనం పెద్దవాళ్ళం అవుతున్నాం. మనం ఎంతో కొంత సొసైటీకి తిరిగి చేయాలి, ఈ పర్యావరణ పరిరక్షణ అన్నది మెయిన్ ఎయిమ్ దీంట్లో. 2016లో చేసినప్పుడు దాదాపు 25 నుంచి 30,000 మంది విజిటర్స్ అటెండ్ అయ్యారు. తర్వాత 2017లో 36th ఇంటర్నేషనల్ కన్వెన్షన్, రోజ్ కన్వెన్షన్ అనేది జరిగింది పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో. అక్కడికి అప్పుడున్న ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు, వైఫ్ సవితా కోవింద్ గారు వచ్చారు. ఆవిడ వస్తున్నారని చెప్పి మా షోని ఒక వారం రోజులు ఎక్స్టెండ్ చేయమని చంద్రబాబు గారు అడిగారు. మనం అలాగే ఎక్స్టెండ్ చేసాం. ఆవిడ వచ్చారు, చూసి ఈ చిన్న ఊర్లో కూడా ఇలాంటి ఎగ్జిబిషన్స్, ఇన్ని రకాల రోజెస్ తోటి, ఇంత వెరైటీ మొక్కలతోటి చాలా బాగుందని చెప్పి అప్రిషియేట్ చేశారు. అలాగా ఇప్పుడు మేము 8th షో చేస్తున్నాము. ఈ షోలో వివిధ రకాల మొక్కలు, పూల మొక్కలు, పండ్ల మొక్కలు, ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్, అన్ని రకాల మొక్కలు వచ్చాయి. వాటికి కావాల్సిన యాక్సెసరీస్, ఎరువులు, సేంద్రియ ఎరువులు ఇవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టారు. ఇదంతా కూడా ఎన్విరాన్మెంట్ గురించి. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ వచ్చేసింది, మనందరం రోజు ఎంత బాగా ఎండకి సఫర్ అవుతున్నాము. అట్లా కాదు, ఇప్పుడు మనకి ఇదివరకు రోజుల్లో మనం మొక్కలు ఇంట్లో నాటితే మాకు ఎంతో కొంత ఐడియా ఉంది మొక్కలు ఎలా పెంచాలి ఏంటన్నది. ఇప్పుడు పిల్లలకి అవన్నీ అవగాహన లేదని చెప్పేసి వాళ్ళకి రోజు ఏదో ఒకటి స్పోర్ట్స్ కండక్ట్ చేసి ఇచ్చే బహుమతులు కూడా కొన్ని మొక్కలు లాంటివి ఇచ్చి, పెద్దవాళ్ళకి వచ్చే వాళ్ళకి కూడా కొన్ని జడ్జెస్కి వాళ్ళకి కూడా మొక్కలు ఇచ్చి అవి ఎట్లా పెంచాలి ఏంటని మనం నేర్పడం జరుగుతుంది. ఇక్కడ ఫ్రీ షోస్ కూడా జరుగుతాయి, క్లాసెస్. పిల్లల్లో కూడా ఇది కల్టివేట్ చేయాలి, మనం దీన్ని వాళ్ళకి నేర్పాలి. ఈ కళని, ఈ పర్యావరణం రోజు రోజుకి డే బై డే పెరిగి వేడి తట్టుకోలేకపోతున్నాము. దాని మూలంగా ఇప్పుడు అట్లాగే పూల రకాల మొక్కలకు వచ్చేసరికి గులాబీ, చామంతి, హైబిస్కస్, తర్వాత అంటే మందార, తర్వాత లోటస్, లిల్లీ, వాటర్ లిల్లీ, లోటస్, తర్వాత ఇండోర్ ప్లాంట్స్కి వచ్చేసరికి క్యాక్టస్, బ్యాంబూ, చాలా రకాల మొక్కలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఇంకా కొత్త రకాలు కూడా వచ్చాయి చాలా ప్లేసెస్ నుంచి. వాటికి సంబంధించి పాట్స్ వచ్చాయి, రకరకాల పాట్స్ వచ్చాయి. ఢిల్లీ నుంచి కూడా కొన్ని పాట్స్ వచ్చాయి. ఆ స్టాల్ చాలా ఫేమస్. ఆయన ఎవ్రీ ఇయర్ వచ్చి మేము పెడుతున్నాం కానీ పాపం ఎక్కడున్నా ఆయన వచ్చేసి ఆయన ఒంట్లో బాగాలేకపోయినా తీసుకొచ్చి ఇక్కడ మా షో నచ్చింది ఆయనకి పెడుతున్నారు. అలాగే వచ్చిన విజిటర్స్ కూడా బాగా కొంటున్నారు. 4 రోజులు కూడా ఈ రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రకరకాల పూలు, కాయల మొక్కలు, అలాగే గార్డెన్కి సంబంధించిన సాయిల్తో పాటు రకరకాల పాట్స్ కూడా ఇక్కడ అరేంజ్ చేశారు. అలాగే బయట కంటే, నర్సరీలో కంటే తక్కువ ప్రైస్కి కూడా ఇక్కడ అందిస్తూ ఉన్నాము. గత 6 సంవత్సరాలు కూడా సూపర్ సక్సెస్ఫుల్గా మేము ఈ కార్యక్రమం అనేది చేసాం. ఇంకాస్త స్టాల్స్ పెరగడము, ఇంకొన్ని ఇయర్స్ మేము ఇంతే సక్సెస్ఫుల్గా వెళ్ళాలి అని అనుకుంటున్నామని కూడా చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, విజయవాడ.